సినిమా స్టోరీ బాగుంది, గ్రాఫిక్స్ చాలా బాగుంది, సినిమా బ్లాక్ బస్టర్. క్లైమాక్స్లో లాస్ట్ 20 minutes చాలా బాగుండిద్ది. అలాగే ఆంజనేయ స్వామి దాన్ని ఏమంటారు 3 times కనిపిస్తారు. చాలా బాగుంది సినిమా. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. రేటింగ్ 3.5 out of 5. మ్యూజిక్ పర్లేదు, ఓకే, సినిమాకి తగ్గట్టే ఉంది. అది 400 కోట్లు పెట్టేసి సినిమాలో గ్రాఫిక్స్ ఏమీ సరిగా తీయలేదు. కానీ ఈ సినిమా 55 కోట్లు పెట్టి సినిమా గ్రాఫిక్స్ చాలా బాగుంది. వరలక్ష్మి గారు ఈ సినిమాలో సెంటిమెంట్ చాలా బాగా పండించారు. మా చనిపోయే సీను అవన్నీ చాలా బాగా తీశారు సినిమా. ప్రశాంత్ వర్మ పవర్స్ వస్తాయి. ఆ స్టోరీ చెప్పమంటే చెప్తాను, ఒక 1 minute చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక రక్తపు చుక్క ఆంజనేయ స్వామి ఒంటిలో నుంచి వచ్చేసి ఒక నదిలో పడిద్ది. నదిలో పడితే అది ఒక ముత్యపు చిప్పలోకి వెళ్ళిద్ది. ఆ ముత్యపు చిప్పలో ఇప్పుడు అంజీ సినిమా చూశారు కదా, అంజీ సినిమాలో లాగా ఆత్మలింగంలోకి ఆ రక్తపు బొట్టు ఉండిపోద్ది అనమాట. అది ఒక పార్ట్ అయితే అది కట్ చేస్తే ఇప్పుడు తేజ సజ్జా గారు ఉంటారు. తేజ సజ్జా గారు వాళ్ళకి ఒక అక్క ఉండిద్ది. దాన్ని ఏమంటారంటే ఆ ఊర్లో పాలెగాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే వాడిని ఎదిరించిద్ది అనమాట. హీరోయిన్ ఎదిరిస్తే హీరోయిన్ని వీడు లవ్ చేస్తూ ఉంటాడు. హీరో లవ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కోసము ఆ పాలెగాడితో ఫైట్ చేస్తాడు. ఫైట్ చేస్తే వాడు దాన్ని ఏమంటారు కొట్టేస్తాడు అనమాట. కొడితే వెళ్ళేసి వాడు నదిలో పడిపోతాడు. ఆ నదిలో పడిపోతే హీరోయిన్ దగ్గర నుంచి ఒక లాకెట్ ఇచ్చిద్ది అనమాట. ఆ లాకెట్కి గద ఉండిద్ది. ఆ లాకెట్ నదిలో పడిపోద్ది. ఆ లాకెట్ అలా వెళ్ళేసి ఆ ముత్యపు చిప్పలోకి వెళ్ళిపోద్ది. వీడు కూడా ఆ లాకెట్తో ఫాలో అయిపోయేసి ఆ ముత్యపు చిప్ప దగ్గరికి అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ ముత్యపు చిప్పల్లో ఉన్న ఆత్మలింగం చుట్టూ ఈ లాకెట్ పడిపోద్ది. ఆ లాకెట్తో పాటు ఆత్మలింగం తీసుకొని వస్తాడు. దాంతో పవర్స్ వచ్చేస్తాయి. దాని ఆత్మలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే దాంట్లో సన్లైట్ పడితే ఆ సన్లైట్ డైరెక్ట్గా ఈయన కంట్లోకి ఎనర్జీ పాస్ చేసిద్ది. ఆ తర్వాత ఇతనికి హనుమంతునంత శక్తి వచ్చిద్ది. ఓన్లీ ఎప్పుడైతే సన్లైట్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆయనకు పవర్స్ ఉంటాయి. మిగతా టైంలో పవర్స్ ఉండవు. ఒకసారి ఏమైందంటే విలన్ బ్యాచ్ అటాక్ చేస్తారు. విలన్ బ్యాచ్ అటాక్ చేస్తే వాళ్ళ అక్కని కాపాడుకోలేకపోతారు. అప్పుడు సన్లైట్ ఉండదన్నమాట. మబ్బులు పడిపోయేసి సన్లైట్ ఉండకపోవడం వల్ల ఇతని దగ్గర పవర్స్ ఉండవు. ఆ పవర్స్ లేక వాళ్ళ అక్కని కాపాడుకోలేకపోతాడు. అప్పుడు ఆత్మలింగాన్ని ఇసిరేస్తారనమాట. ఈ కోతి ఉండిద్ది అనమాట. ఆ కోతి మళ్ళీ ఆత్మలింగాన్ని తెచ్చిచ్చిద్ది. ఆ తర్వాత విలన్తో ఫైట్ చేస్తాడు. అదే సినిమా. పాన్ ఇండియా లెవెల్ ఇప్పుడు 10 languagesలో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. 55 crores బడ్జెట్, అలాగే 5 crores పబ్లిసిటీ ఖర్చులు, మొత్తం కలిపి 60 crores ఈ సినిమా తీశారు. నాకు తెలిసి ఈ సినిమా 500 కోట్లు సంపాదించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పండగ సీజన్ 10 languagesలో రిలీజ్ అవుతుంది కాబట్టి. నేను ఓవరాల్గా out of 5 3.5. థ్యాంక్ యూ.